హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ లిరికల్ రీడింగ్ అయితే చూడండి. వీడియోకి ప్రతి చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్స్ పెట్టుకోండి, నీట్గా లిరికల్ ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చాను, మీరు ఇక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని ఇక్కడ నేను ప్రాజెక్ట్కి అయితే వెళ్తున్నాను. సో మీరు ప్రాజెక్ట్ ట్యాబ్ అయితే వేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ట్యాబ్ తీసుకున్నాక అక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రిసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ అని రెండు అయితే కనపడుతున్నాయి కదా. సో ఈ రెండు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేసే టైంలో మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని మన ప్రాబ్లం అయితే వస్తాయి. సో ఆ ప్రాబ్లం మీద మన ఛానల్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే పెట్టాను. ఒకసారి మీరు ఆ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టి ఇంపోర్ట్ అయితే చేసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను, 2 వీడియోస్ అయితే పెట్టాను. ఒకటి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది, ఒకటి షార్ట్ వీడియో అయితే ఉంటుంది. మీరు రెండు చూస్తే మీకు అయితే సింపుల్గా అయితే అర్థమవుతుంది. ఇంకా నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో అప్లోడ్ చేశాక కూడా మీకు అయితే సింపుల్గా అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అయితే రాదు. ఒకసారి అయితే వీడియో చూడండి, సింపుల్ అయితే ఉంటుంది, 3-4 మినిట్స్ ఉంటుంది వీడియో. ఒకసారి అయితే వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఇలా అవుతుంటుంది. నేను రఘువరన్ మూవీ అవుతుంది కదా, రఘువరన్ బీటెక్ అని. సో ఆ మూవీలో నుంచి లక్కన్న మాట నిల్లో సో ఆ సాంగ్ మధ్యలో నుంచి తీసుకొని చాలా బాగా అయితే రీడింగ్ అయితే చేశాను. జస్ట్ ఇక్కడ అయితే లిరిక్స్ అయితే ఉంటుంది, అండ్ ఇక్కడ ఇంకో లిరిక్, అండ్ ఇక్కడ లిరిక్స్. సో లిరిక్స్ కూడా ఒక ఫాంట్ అయితే యూజ్ చేసి మంచి ఎఫెక్ట్స్ అయితే పెట్టి యాడ్ అయితే చేశాను. జస్ట్ మీరు ఫాంట్ అయితే ఇస్తాను, సో ఫాంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ 1 లిరిక్ అయితే ఉంది కదా, సో ఇక్కడ 2 లిరిక్స్ కాకుండా ఇక్కడ 1 లిరిక్. సో ఇక్కడ 2 లిరిక్స్ కాకుండా 1 లిరిక్. సో ఇక్కడ 2 కాకుండా ఇక్కడ 1. సో ఇక్కడ 2 కాకుండా ఇక్కడ 1. సో ఇక్కడ ఈ 1 లిరిక్ దగ్గర మీ పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ లాస్ట్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒక 9 పిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క పిక్స్ సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి ప్లస్ అకౌంట్ ట్యాప్ చేసుకొని మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఈ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. అండ్ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఇక్కడ ఆరో మీద ట్యాప్ చేసుకుంటే ఎండ్ వరకు వస్తుంది, కట్ చేసుకోండి. దీన్ని కూడా ఇలా కిందికి అయితే తీసుకురండి. సో ఇలాగా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా, ఇప్పుడు ఈ పిక్ మళ్ళీ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆరో మీద ట్యాప్ చేసుకొని కట్ చేసుకోండి. సో దీన్ని కూడా కిందికి అయితే తీసుకురండి. సో ఇలా లిరిక్స్ కిందికి పెట్టుకోండి. సో ఇక్కడ కింగ్ అనేస్తుంది, ఇది కూడా కీ ఫ్రేమ్తోనే ఇలా అయితే ఉంటుంది. సో ఉండని. అండ్ ఇక్కడ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా, ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మళ్ళీ యారో కట్ చేసుకోండి. మళ్ళీ దీన్ని కిందికి అయితే తీసుకురండి. సో ఇక్కడ వరకు, సో ఇక్కడ ఒక పిక్ యాడ్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఒక పిక్ యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ ఒక పిక్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఒక పిక్ యాడ్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఒక పిక్. సో ఇక్కడ ఒక పిక్, ఇక్కడ మీకు సింగిల్ లిరిక్ దగ్గర అయితే పిక్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను 3 పిక్స్ అయితే యాడ్ అయితే చేశాను కదా. సో వీటికి ఎఫెక్ట్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇంతే పిక్స్ అయితే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. సో 1 లిరిక్ దగ్గర అండ్ ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒకే ఎఫెక్ట్ అయితే ఇప్పుడైతే మనం పేస్ట్ అయితే వేద్దాం పిక్కి. సో ఇప్పుడు బ్యాక్ అయితే రండి, ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ అని ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. అండ్ అయితే మనకు ఎఫెక్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది. జస్ట్ మీరు పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ రండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. చాలా బాగా అయితే ఉంటుంది ఎఫెక్ట్స్. సో మన లిరిక్కి అండ్ ఎఫెక్ట్స్ ఫోటోకి చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసి పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి, అంతే. అండ్ ఇక్కడ ఒక పిక్ యాడ్ చేసుకొని ఎఫెక్ట్ పేజ్ చేసుకోండి. ఇక్కడ ఒక పిక్ యాడ్ చేసుకొని ఎఫెక్ట్ పేజ్ చేసుకోండి. ఇక్కడ ఒక పిక్ యాడ్ చేసుకొని ఎఫెక్ట్ పేజ్ చేసుకోండి. ఇక్కడ ఒక పిక్ ఎఫెక్ట్ పేస్ట్. సో ఇక్కడ ఒక పిక్ ఎఫెక్ట్ పేస్ట్, ఇక్కడ ఒక పిక్ ఎఫెక్ట్ పేస్ట్. నేను కొంచెం అయితే చూపిస్తాను, మళ్ళీ వీడియో ఫుల్ లెంత్ అయితే అవుతుంది కాబట్టి జస్ట్ మీకు అయితే అర్థమైంది కదా. 3 పిక్స్ అయితే యాడ్ చేశాను. సో మిగతా పిక్స్ అలాగే యాడ్ చేసుకోండి, మీకు పిక్స్. అండ్ మొత్తం వీడియో అయిపోయినాక ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ టైప్ చేసుకొని మీకు క్లారిటీ ఉంటుంది, వీడియో క్లారిటీ. సో ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.